కెనడా ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. టొరంటోలోని జేసీఆర్ ఆడిటోరియం అజాక్స్ లో నిర్వహించిన ఈ వేడుకల్లో సుమారు 1000 మందికి పైగా తెలుగువారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఉగాది వేడుకలు సమన్వయకర్తలు ప్రవీణ్ నీల, చంద్రచల్ల ముఖ్య వ్యాఖ్యాతలుగా ప్రారంభించగా, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మహిళా సమన్వయకర్తలు జ్యోతి ప్రజ్వలనతో ఉగాది ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. అనంతరం కిషోర్ శర్మ గారిచే పంచాంగ శ్రవణం నిర్వహించారు. తదుపరి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఈ వేడుకలకు విచ్చేసిన తెలుగు ప్రజానీకం అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు. గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ఈ వేడుకల్లో తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా జానపద శాస్త్రీయ నృత్యాలతో చిన్నారులు పెద్దలు సందడి చేసి అందరినీ అలరించారు. అలాగే ఇటీవలే బాగా పాపులర్ అయిన సినిమా పాటలకు చిన్నారులు చేసిన డాన్సులు అందరినీ ఉర్రూతలూగించాయి. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాలనే ఆశయంతో ప్రవీణ్ నీల రచనా దర్శకత్వంలో పిల్లలందరూ ప్రదర్శించిన భక్త ప్రహ్లాద పౌరాణిక దృశ్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకుల మన్ననలు పొందింది. భలా కుమారా, ఇంతకాలానికి నీ వలన నా విరోధి నా చేతికి చిక్కినాడు. నీ తండ్రి రుణము తీర్చుకుంటివి నాయనా. ఓరి శ్రీహరి, ఇక నీ పని సరి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రీజనల్ కౌన్సిల్ ఫర్ విడ్బీ స్టీవ్ యమాడా, మలిహా షాహిద్ హాజరయ్యారు. ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ ప్రత్యేక సందేశంతో తెలుగు ప్రజలందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంటారియో తెలుగు ఫౌండేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల సందర్భంగా స్థానిక వర్తకులను ప్రోత్సహిస్తూ ఏర్పాటు చేసిన విక్రేత కేంద్రాలు కూడా ప్రేక్షకులను ఆకర్షించాయి. ఉగాది ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.